హలో అండి. అందరూ ఆవకాయ పెట్టేసుకున్నారండి? మా స్టైల్‌లో ఆవకాయ ఎలా చేస్తామో చూపిస్తాను రండి. ఒక కప్పు తీసుకొని, ఆ కప్పుతో 4 కప్పుల వరకు నేను మ్యాంగోస్ తీసుకున్నాను. ఆ కప్పుతోని 2 కప్పుల వరకు ఆయిల్ వేసానండి స్టార్టింగు. 3/4 కప్ సాల్ట్ వేసాను. అది కల్లుప్పు ఉంటది కదా! దాన్ని కొంచెం మిక్సీ చేసుకొని ఇలా వేసుకుంటే సరిపోతది. 3/4 వేసుకోండి. నెక్స్ట్ 1 కప్ కారం వేసుకోవాలి. 3/4 కప్ ఆవపిండి. ఒక పావు కప్పు వరకు కూడా మెంతి పిండి కూడా వేసుకొని, కొద్దిగా వెల్లుల్లిపాయలు కూడా వేసుకుందాం. వేసుకొని ఇవన్నీ కూడా మొత్తం అంతా కూడా బాగా కలపాలండి. మొత్తం ముక్కలకు పట్టే విధంగాన. మనకి ఆయిల్ అనేది ఎక్కువగా ఉండాలి. ఆయిల్ అనేది ఎక్కువగా ఉంటే మనకి ముక్క అనేది మెత్తపడకుండా ఉంటదండి. మనం మార్కెట్ నుంచి మామిడికాయ ముక్కలు తీసుకొనొచ్చినప్పుడు వాటిని నీట్‌గా క్లీన్ చేసుకోవాలి. మరలా ఎక్కడైనా చిన్న చిన్న జీడి అది ఉంటది కదా! అవేమైనా ఉండిపోయేమని చెప్పేసి తీసుకొని నీట్‌గా క్లాత్‌తోని తుడుచుకున్నామనుకోండి, మనకి ఎక్కడైనా జీడి గట్టా ఉంటే మొత్తం అంతా కూడా పోతుంది. ఆవకాయకి మెయిన్‌గా తడి అనేది అంటకూడదండి. తడి ఏమైనా అంటింది అనంటే మనకి మొత్తం ఆవకాయ అంతా పాడైపోతుంది. మనం చూసారా మొత్తం అంతా కలుపుకున్న తర్వాత ఎలా ఉందో, ఇప్పుడు నేను దానిపైన ఇంకొక కప్పు ఆయిల్ అనేది వేస్తున్నాను. మనకు ఆయిల్ ఎక్కువగా ఉండాలండి ఆవకాయకి. దీన్ని మనం ఇందులోనే స్టోర్ చేసుకొని మనకు అవసరమైనప్పుడు కొద్దిగా తీసుకుంటే మనకి ఆంధ్ర ఆవకాయ అనేది రెడీ అయిపోయిందండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి.